యవ్వనమైన అందమైన చర్మం ఎప్పుడు మీకు మీ చర్మం అలాగే ఉండాలా, యవ్వనంగా అందంగా ఉండాలి అంటే మాత్రం ఈ ఫేస్ క్రీము ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు. ముడుచుకుపోయిన చర్మం విచ్చుకునేలాగా చేసి మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ని మీ సొంతం చేసే క్రీమ్ అండి. ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మిస్ కాకుండా చూసి ఈ ఫేస్ క్రీమ్ అనేది, స్కిన్ క్రీమ్ అనేది మీరు తయారు చేసుకోవచ్చు. లేదంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోవచ్చు. వీడియోని మిస్ చేయకుండా చూడండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మపులవర్తి వ్లాగ్స్. చలికాలంలో మీ చర్మం అనేది ముడుచుకుపోకుండా, ముడతలు రాకుండా, మీ చర్మం స్టిఫ్గా విచ్చుకునేలా, పగలకుండా, స్కిన్ సాఫ్ట్గా మృదువుగా ఉండటానికి ఈరోజు ఒక క్రీమ్ చూపిస్తున్నానండి. ఈ ఫేస్ క్రీమ్ కనుక మీరు యూస్ చేశారు అంటే ఒక్క చలికాలమే కాదండి, 365 రోజులు ఈ క్రీమ్ కనుక మీరు చేసుకొని మీ స్కిన్కి యూస్ చేసుకున్నారంటే మీ చర్మం అనేది ఎంతో మృదువుగా, అందంగా, యంగ్గా ఉంటుందండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోకి వెళ్ళిపోదామా? అందులో ఏమేమి వేస్తామనేది చూపిస్తాను కదండి. మన వీడియోలో ప్రతిదీ కూడా న్యాచురల్ అని నేను చెప్తూ ఉంటాను కదండి. నేనైతే నా ఇంటి ముందే వేప మొక్కని పెంచుతున్నాను, చూస్తున్నారు కదా. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి మంచి మంచి వీడియోస్ అందించటం కోసం, మంచి ప్రోడక్ట్స్ ఎలా వాడుకోవాలి అని మీకు తెలియజేయటం కోసమేనండి. వేప చెట్టు ఇంట్లో వేసుకున్నాను, చూసారా. నేను ఫేస్ ప్యాక్స్ అవి తయారు చేస్తూ ఉంటాను కదా, అందరికీ కస్టమర్లకి పంపిస్తూ ఉంటాను కదా, వాళ్ళకి ఎలాంటివంటే అలాంటివి వాడనండి. ఇది ఫ్రెష్గా మా ఇంట్లోనే ఉన్న పుదీనా అన్నమాట. తాజాగా ఉన్న పుదీనా, ఏ రకమైనటువంటి మందులు లేకుండా నేను పెంచుకునేటివి అన్నమాట. అన్నీ నాకు పెరట్లో బయట ఉంటాయండి. నేను వేరే ప్లేస్లో పొలంలో కూడా అన్నీ పండిస్తూ ఉంటాను. కాకపోతే ఇంట్లో నాకు వీడియోస్కి కావాల్సిన మొక్కలన్నీ కూడా నేను అందుబాటులో ఉంచుకుంటూ ఉంటా. తాజాగా ఉన్న వేప రెమ్మలు ఒక 6-7 తీసుకున్నాను. అలాగే పుదీనా ఒక 4-5 రెమ్మలు తీసుకున్నానండి. ఇక ఇప్పుడు ఒక గిన్నెని తీసుకున్నాను. అందులో మనం 1/2 లీటర్ వాటర్ని పోస్తున్నానండి. నేను జస్ట్ ఒక్కసారి వాష్ చేసుకుందాము ఆ గిన్నెని. చూడండి, ఇప్పుడు 1/2 లీటర్ వాటర్ని మంచినీళ్ళు తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ చెంబు అంటాం కదా, అది 1/2 లీటర్ కొలత అండి. ఆ 1/2 లీటర్ 1/4 లీటర్ అయ్యేలాగా మరిగించాలన్నమాట. అందులో ఏమేమి వేసి మరిగిస్తానో మీరు చూడండి. పుదీనా, వేపాకుని శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే నేల మీద ఉంటుంది కదా. వేప చెట్టు అయినా కూడా చెట్టు అలా ఉంటే దానిపైన పురుగులు, తొండలు అలాంటివి కూడా పాకుతూ ఉంటాయండి. అందుకని కొంచెం కల్లుప్పు వేసి అందులో మనం ఆ ఆకుల్ని కనుక కడిగి శుభ్రంగా మంచినీటితో మళ్ళీ కడుక్కున్నాము అంటే ఇక మనకి ఆకులు ఏమీ ఉండదండి. ఆ ఉప్పు అనేది క్లీన్ చేస్తుందనమాట. కూరగాయలైనా ఏవైనా సరే మీరు అలానే కడుక్కోండి. ఇక ఇవన్నీ మనం గిన్నెలో వేసుకున్నాం కదా, ఆ వాటర్లో ఇప్పుడు బిర్యానీ ఆకు వేసుకోవాలండి. ఒక 4 ఆకులు తీసుకోండి. మీడియం సైజు ఒక 4 ఆకులు తీసుకొని ఆ వాటర్లో వేసేసుకోండి. బిర్యానీ ఆకులు 4 వేసుకుంటున్నామండి. ఇది మన చర్మ సంరక్షణ కోసం ఎంతగానో తోడ్పడుతుంది. ముడతలు అనేవి అస్సలు రాకుండా చేస్తుందండి. ఆ తర్వాత లవంగాలు ఒక 10 లవంగాలు వేసుకోవాలండి 1/2 లీటర్ వాటర్కి. అవి కూడా పొడి చేసుకొని వేసుకోవాలి, అలా డైరెక్ట్గా కాకుండా. చూడండి, నేను ఒక 10 లవంగాలు మీకు చూపిస్తున్నాను. ఈ లవంగాలు అనేవి మనం పొడి చేసి ఈ వాటర్లో వేసినందువల్ల, ఈ క్రీమ్ తయారీకి వాడటం వల్ల మన స్కిన్ అనేది ముడుచుకుపోయి ముడతలు పడి ఉన్న స్కిన్ మొత్తం కూడా విచ్చుకుంటుందన్నమాట. ఈ లవంగాల పొడిలోని కొన్ని పదార్థాలు చర్మం కుంగిపోవడాన్ని తగ్గించి ముడతలు పడకుండా చేయటానికి సహాయపడుతుంది. అలాగే యవ్వనంగా కూడా ఉంచుతుందన్నమాట. ప్రతిరోజు రాత్రి లవంగాల పొడిని చర్మానికి కనుక అప్లై చేశారంటే దానివల్ల యవ్వనమైన అందమైన చర్మాన్ని మీరు ఎక్కువ కాలం పాటు
కాపాడుకోవచ్చు. అలాంటి చర్మం మీ సొంతం అవుతుందన్నమాట. చూసారు కదా, అలా పొడి చేసి ఆ వాటర్లో వేసేసాను ఆ 10 లవంగాల్ని. మీరు కూడా మిక్సీ పట్టుకున్న పొడి ఉంటే వేసేసుకోండి. ఏదైనా సరే ఫ్రెష్ పొడిని వేసుకోండి. స్కిన్కి అప్లై చేసే వాటిని ఎప్పుడు కూడా తాజా వాటిని వాడుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసామండి, మరిగిస్తున్నాము ఆ వాటర్ని. ఆ వేపాకు, పుదీనా, బిర్యానీ ఆకు, లవంగాల పొడి ఇవన్నీ కూడా వాటిలో ఉన్నది మొత్తం ఆ వాటర్లోకి దిగాలండి. బాగా ఒక 15 మినిట్స్ మీడియంలో పెట్టి నేను కాగబెడుతున్నాను అనమాట. తెరలిస్తున్నా. వాటర్ చూడండి అలా తెరులుతూ ఉంటాయి. మీడియంలో పెట్టి తెరలించాలండి. కలర్ చేంజ్ అయ్యాయి కదా వాటరు, మనం వైట్గా ఉన్న వాటరు ఇంకా డార్క్ రావాలన్నమాట. వాటిలో ఉన్న రసం మొత్తం దిగిపోవాలన్నమాట. చూడండి అలా కలర్ చేంజ్ అవ్వాలండి, బాగా డార్క్ వస్తాయి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కింద గిన్నెని పెట్టి చల్లారనివ్వాలి ఆ వాటర్ని. అవి వడకట్టిన తర్వాత మీకు కలర్ ఎలా వచ్చాయి వాటర్ అనేది చూపిస్తాను. చూశారు కదా ఎలా వచ్చాయనేవి, అంత డార్క్గా వస్తాయండి. మీరు కూడా చేసి చూడండి, ఆ కలరే వస్తాయి మీరు ఇంట్లో తయారు చేసుకున్న. ఇప్పుడు ఈ ఫేస్ క్రీమ్కి డబల్ బాయిలింగ్ చేయడానికి ఒక ప్యాన్ తీసుకొని 1 గ్లాసు వాటర్ పోసి స్టవ్ మీద పెడుతున్నాను. అవి మరుగుతూ ఉంటాయండి. ఇంతలో మనం మరొక గిన్నె తీసుకొని 1.5 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ అనేది మేమే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు లభిస్తుంది. మీరు షాప్లో అయినా తీసుకోండి. మేమైతే ఇవి మొక్కజొన్నలు తీసుకొచ్చి ఆడిస్తామండి. బాగా కడిగి ఆరబోసిన తర్వాత వాటితో ఆ పౌడర్ చేస్తాం. చాలామంది కస్టమర్స్ మన దగ్గర పౌడర్ తీసుకోవడం జరుగుతుంది. మీకు కూడా కావాలి అంటే వాట్సాప్లో హాయ్ అని పెడితే పద్మాస్ ప్రోడక్ట్స్ లిస్టు ఫార్వర్డ్ అవుతుంది, మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ వాటర్ ఒక 3 గంటల దాకా వేసాం కదండి. 3 పెద్ద గంటలు దోశ పోసే గంటతో వేసాము. అది బాగా కలిపేసుకున్నాక 1.5 స్పూను ఇప్పుడు ఆ మరుగుతున్న నీటిలో ఈ గిన్నెని పెట్టేసి మనం కలుపుకోవాలి. ఈ క్రీమ్ అనేది మనకి తయారవుతుంది అన్నమాట. ఈ కార్న్ఫ్లోర్ అనేది మన స్కిన్ని స్టిఫ్ చేస్తుందండి. ముడతల్ని తొలగించడానికి ఎంతగానో తోడ్పడుతుందన్నమాట. అందుకే ఈ పౌడర్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. వ్రింకిల్స్కి, ఫేస్ బాగా కలర్ ఇంప్రూవ్మెంట్ రావాలన్నా, ఆటోమేటిక్గా మన చర్మం మీద ఉన్న ముడతల్ని తొలగించేసేసరికి ఏమవుతుంది, స్కిన్ అనేది బాగా విప్పారినట్టు అవుతుంది కదా. అప్పుడు మనకి లోపల ఉన్న కలర్, దాగున్న కలర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. కలర్గా కనిపిస్తారు. అలా స్పీడ్గా కలుపుకుంటూనే ఉండాలండి, ఆపకూడదు. గంటను కనుక మనం ఆపామనుకోండి అప్పుడు ఉండకడుతుంది. ఉండకట్టకుండా ఉండాలి అంటే మనం అలా కలుపుతూనే ఉంటే మంచి క్రీమ్ అనేది మనకి రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, అలా మరిగే వాటర్లోనే మనం కలుపుతూ ఉండాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం, రెడీ అయిపోయింది. ఒక 10 మినిట్స్ అండి మీడియంలో పెట్టి మరిగించుకున్నాం. ఇంక సగం వాటర్, ఆ సగం వాటరు నేను వేరే ప్యాక్స్కి యూస్ చేసుకుంటూ ఉంటానండి. కస్టమర్స్ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు కదా, వాళ్ళకి తగిన విధంగా ప్యాక్స్ పంపిస్తూ ఉంటాం. కాబట్టి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఆ వాటర్ని వేస్ట్ చేసుకోకుండా మనం ఒక బాటిల్లో పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఈ క్రీమ్ అనేది చూడండి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం గట్టిగా వస్తుందండి. మీరు మా దగ్గర ఆర్డర్ చేసుకున్నా మేము రెడీ చేసి పంపిస్తాము, లేదంటే చూసి మీరు చక్కగా ఇంట్లో తయారు చేసుకోండి. ఇది క్యారెట్ ఆయిల్ అండి. పద్మాస్ ప్రోడక్ట్స్లో క్యారెట్ ఆయిల్ కూడా విపరీతంగా తీసుకుంటూ ఉంటారు. ఆ క్యారెట్ ఆయిల్ అనేది 1 స్పూన్ వేసానండి ఈ క్రీమ్లో. ఎందుకంటే స్కిన్ అనేది డ్రై అవ్వకుండా మన ముడతల్ని తొలగించడానికి ఈ క్యారెట్ ఆయిల్, విటమిన్ ఈ ఆయిల్ ఒక 10 బొట్లు, బాదం ఆయిల్, అలాగే అలోవెరా జెల్ అనేది 1 స్పూను. ఇవండి చూసారు కదా ఏం వేసాము. విటమిన్ ఈ ఆయిల్ 10 బొట్లు, బాదం ఆయిల్ 1 స్పూను, అలోవెరా 1 స్పూను, మనం క్యారెట్ ఆయిల్ 1 స్పూన్ వేసాము. ఇవి వేసుకొని మనం బాగా కలిపేస్తే మంచి క్రీమ్ అనేది రెడీ అవుతుందండి. మీకు గట్టిగా ఉన్నట్టు ఉంటుంది కదా, చూస్తుంటే గట్టిగా ఉండదండి. ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మేము ఈ క్రీమ్ తయారు చేసి పంపించాలంటే మాత్రం కొంచెం లూజ్గా ఉండేలాగా తయారు చేసి పంపిస్తాము. ఇప్పుడు నేనే కాబట్టి ఇంట్లో నా కోసం కాబట్టి
నేను ఇలా తయారు చేసుకున్నానండి. ఇది నేను మెడకి, చేతులకి, ఫేస్కి అంతా అప్లై చేసుకుంటానండి. మిగిలింది ఫ్రిడ్జ్లో అట్టి పెట్టుకుంటాను. చూడండి, హ్యాండ్ మీద పెట్టాను, ఎంత బాగా పనిచేస్తుంది. ఇందులో వేపాకులు మనం వేసాం కాబట్టి మన స్కిన్ మీద ఉన్న ఎలర్జీ మొత్తాన్ని తొలగించేసి మొటిమల్ని వాటిని ఉన్నా కూడా మొటిమల్ని మాయం చేస్తుంది, రానియకుండా కూడా చేస్తుందండి. ఈ వేపాకు అనేది వేసినందువల్ల మన చర్మ సమస్యలు మొత్తం తొలగిపోతాయి అన్నమాట. ఆ చేదు అనేది, వేపాకులో ఉండే చేదు అనేది మన చర్మాన్ని ఎంతో బాగా కాపాడుతుందన్నమాట. చూశారు కదా, హ్యాండ్ మీద ఎంత బాగా షైనింగ్తో మెరుస్తూ ఉందో. ఇందులో పుదీనా కూడా వేసాం కాబట్టి ఆ పుదీనా అనేది మన చర్మాన్ని కాంతివంతం చేయటానికి, పుదీనా చర్మ రంగుని మెరుగుపరచడానికి కూడా తోడ్పడుతుందన్నమాట. అలాగే ముడతల్ని కూడా పుదీనా కూడా తగ్గిస్తుందండి. ఇందులో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా ముడతల్ని తగ్గించేస్తాయన్నమాట. అందుకే ఇది వ్రింకిల్స్ ఫేస్ క్రీమ్ అన్నమాట. కార్న్ ఫ్లోర్ వాడుతున్నాం కదండి, ఇది మురికిని, జిడ్డుని తొలగించి చర్మం పైన ఉన్న అదనపు జిడ్డుని, మురికిని పీల్చుకొని చర్మాన్ని శుభ్రం చేసేస్తుంది. మనం ప్యూర్ అలోవెరా వేసాం కదండి ఇందులో, అది మాయిశ్చరైజర్గా చర్మాన్ని తేమగా ఉంచి చర్మంపై ఉన్న రంధ్రాలని పూడ్చివేయడానికి కూడా తోడ్పడుతుందన్నమాట. చూసారు కదండి ఈ ఫేస్ క్రీమ్ అనేది ఎలా తయారు చేసుకున్నాం అనేది. ఇది డే టైము 1 or 2 hours 2 గంటల సేపు మీ స్కిన్ మీద అప్లై చేసుకొని వాష్ చేసుకోవచ్చండి. 2 daysకి ఒకసారి పెట్టుకోవచ్చు, లేదంటే రోజు పెట్టుకోవచ్చు. నైట్ కూడా పెట్టుకొని తెల్లవారిన దాకా ఉంచుకోవచ్చు, ఏం కాదండి. ఇందులో వేసినవన్నీ మీరు చూశారు కదా, అన్నీ న్యాచురల్వే కాబట్టి పిల్లలు కూడా 5 years పిల్లల దగ్గర నుంచి కూడా చక్కగా స్కిన్ పగిలినట్లున్న అలాంటి వాళ్ళందరూ కూడా, ముడతలు ఉన్నవాళ్ళు అందరూ కూడా పెట్టుకోవచ్చండి. ఏ టైప్ ఆఫ్ స్కిన్కైనా ఇది సెట్ అవుతుంది. అన్ని వయసుల వాళ్ళు పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఒక మినిమం ఒక అరగంట అయినా సరే పెట్టుకొని వాష్ చేసుకోవచ్చండి. ఇది మీకు రాదు అని అనుకుంటే, ఏదైనా ఒక వస్తువు దొరకదు మీకు అనుకుంటే స్కిప్ చేసేసేయండి. పద్మాస్ ప్రోడక్ట్స్లో కావాలి అనుకుంటే ఈ ఫేస్ క్రీమ్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు. మేము వెంటనే మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నాను. మీ చర్మాన్ని యవ్వనంగా ఉంచే ఫేస్ క్రీమ్ అండి ఇది. యవ్వనమైన అందమైన చర్మాన్ని ఎక్కువ కాలం పాటు కాపాడుకునే ఫేస్ క్రీమ్, స్కిన్ క్రీమ్ అని కూడా అంటారు.